హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రీనీట్ 2026 సంబంధించి మీకు మార్క్స్ తెలుసు అండ్ మీకు ఇప్పటివరకు కట్ ఆఫ్ కూడా తెలుసు. నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో సో మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళకి డ్రాప్ తీసుకోవాలంటే ఏం చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీంట్లో ఈ పర్టికులర్ వీడియోలో యాక్చువల్గా మీకు మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ అనేవి ఎలా ఉంటాయి, సో కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ అనేవి ఎలా తెలుసుకోవాలి, మీకు మీరుగా కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా మీకు మీరుగా సొంతంగా కౌన్సిలింగ్లోకి ఎలా వెళ్ళొచ్చు, ఓకేనా, కట్ ఆఫ్స్ అనేవి ఎలా ఉండొచ్చు అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది కంప్లీట్గా visionupdate.in అనే ఒక వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒక 10 నిమిషాలు ఓపికగా చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఓకేనా. ప్రతిరోజు కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ అనో లేకపోతే ఏపీ కట్ ఆఫ్ అనో తెలంగాణ కట్ ఆఫ్ అనో టాప్ 10 కాలేజ్ చేయడం పెద్ద పని కాదు, కానీ మీకంటూ కొంచెం సబ్జెక్ట్ నేర్పించాలి. ఈ 6 ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ విజన్ అప్డేట్ నుంచి చేస్తుంది కూడా అదే. సో 2026 బ్యాచ్ వల్ల కూడా నేను అదే చేస్తాను. చూడడానికి ట్రై చేయండి. సో ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది. లాస్ట్లో మీకు నచ్చితేనే నేను చెప్పిన పని చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతుంది అనేది అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, వాటిని కూడా ఫాలో చేయండి. అండ్ విజన్ అప్డేట్ సర్వే లింక్ కూడా ఉంటుంది, ఆ సర్వేలో పార్టిసిపేట్ చేయండి. మీరు కాంపిటీషన్ ఎంత ఉంది అనేది లైవ్ రిపోర్ట్ చూసుకోవచ్చు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్తే, సో ఫస్ట్ మనం నిన్న డిస్కస్ చేసిన దాంట్లో లీస్ట్ స్కోరర్లతో పాటు లీస్ట్ స్కోరర్లు అయితే లాంగ్ టర్మ్కి వెళ్ళిపోతారు, టాప్ స్కోరర్స్ అయితే ఏ కాలేజ్లో వస్తుందో చూస్తారు, సో బార్డర్ స్కోరర్స్ అయితే కట్ ఆఫ్ల గురించి చూస్తారని చెప్పాము. అండ్ బార్డర్ స్కోర్ వాళ్ళ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇప్పుడు మనం మాట్లాడుతుంది కేటగిరీ 1 క్యాండిడేట్స్. సో వీళ్ళు ఏంటంటే ఎబోవ్ కట్ ఆఫ్స్లలో సీట్ వస్తుంది, క్లారిటీ ఉంది. ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే కాలేజ్ వైజ్, ఓకేనా, కాలేజ్ వైజ్ ఎక్కడ వస్తుంది మా మార్కులకి మాకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, సో కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇండియాలో నేను కాదు కదా, నేనైనా ఇంకెవరైనా మీకు కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ముందే చెప్తున్నాడంటే వాడు మీకు పక్కా అబద్ధం చెప్తున్నాడని అర్థం, ఓకేనా. సో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మెరిట్ లిస్ట్లో, ఓకేనా, మెరిట్ లిస్ట్లో ఒక 10 మంది క్యాండిడేట్స్ ఉంటే ఒక 10th క్యాండిడేట్ యొక్క, ఓకేనా, 10th క్యాండిడేట్ యొక్క కాలేజ్ అనేది, ఓకేనా, 10th కాలేజ్ అనేది సరే వీడికి మార్క్ వస్తుంది, మెరిట్లో ఉంటున్నాడు, సీట్ వస్తుంది, అది సెకండరీ. కానీ వీనికి ఏ కాలేజ్ వస్తుంది అనేది 2 ఫ్యాక్టర్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి, దీని పైన క్యాండిడేట్స్ ఏ కాలేజీని ప్రయారిటీగా పెట్టుకుంటున్నాడు, అండ్ 10th క్యాండిడేట్ యొక్క ప్రయారిటీ ఏంటి. ఈ 2 ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయ్యి మీకు సీట్ అలాట్మెంట్, మీకు ఏ కాలేజ్ వస్తుందో డిసైడ్ అవుతుంది. అంతేగాని ఒక కాలేజ్కి కట్ ఆఫ్ అంటూ పర్టికులర్గా ఉండదు, ఓకేనా. సో ఇది క్లారిటీ ఇన్ఫర్మేషన్. దీన్ని పట్టుకొని మీరు వీడియోలోకి రండి, ఓకేనా. ఈ వీడియో కంప్లీట్లీ విజన్ అప్డేట్ వెబ్సైట్ గురించి. సో ఈ విజన్ అప్డేట్ వెబ్సైట్ అనేది మీకు 2022 నుంచే, అంటే 2022 తర్వాత డిజైన్ చేసాము. 2023 నుంచి స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉంది. ఈ వెబ్సైట్ యాక్సెస్ మీ దగ్గర ఉంటే, సార్ నాకు ఏ మెంటర్ వద్దు, నాకు అసలు ఏ కన్సల్టేషన్ వద్దు, నాకు బేసిక్ డేటా తెలిస్తే నేను కౌన్సిలింగ్లోకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఈ వెబ్సైట్ అనేది ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది, ఓకే. కంప్లీట్ కట్ ఆఫ్స్, మెరిట్ లిస్ట్, మీ పొజిషన్, మీ క్యాస్ట్ పొజిషన్, నెంబర్ ఆఫ్ అలాట్మెంట్స్, రౌండ్ వైజ్ అలాట్మెంట్, రౌండ్ వైజ్ కట్ ఆఫ్, ఆల్ ఇండియా కోటా, అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఎవరైనా వచ్చారా, తెలంగాణ నుంచి ఏపీకి ఎవరైనా వెళ్ళారా, ఆల్ ఇండియా కోటాలో ఎవరు ఉన్నారు అనేది కంప్లీట్గా ఒక ఫ్రెండ్ లాగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది, ఓకేనా. సో ఇండియాలో మన దగ్గరే ఉన్నాయి, అది తెలుగులోనే ఉన్నాయి, 2 ఉన్నాయి, అందులో విజన్ అప్డేట్ ఒకటి, ఓకే. సో ఒకవేళ మీకు ఈ విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ మేము తీసుకుంటాం సార్ అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్లోకి రండి. లాగిన్లోకి వస్తే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓన్లీ వెబ్సైట్ యాక్సెస్ అయితే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాము. దీంట్లో మీరు ఏ క్యాట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, బి క్యాట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, సి క్యాట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, అండ్ ఏఐక్యూ ఈ డేటా మొత్తం చూసుకోవచ్చు. కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీరు ఇంకెవరిని డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు, మిమ్మల్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు. సరే యాక్చువల్గా ఇది ఎలా పనిచేస్తుంది సార్, ఫస్ట్ మీకు ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ ఫీజు మీరు అమౌంట్ కట్టి ఈ గూగుల్ ఫామ్ ఏదైతే ఫిల్ చేస్తారో, ఒకవేళ మాకు ఫిల్ చేయడం రావట్లేదు సార్ అంటే 7893947288 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకు చెప్తున్నారు సార్ ఇదంతా అంటే
ప్రతి ఒక్కరు వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంటా ఉంటే విజన్ అప్డేట్ బ్రాండ్ ఒక 6 years నుంచి ఉంది. మనం చెప్పుకోలేకపోతే ఎట్లా? అంటే మాకు ఒక ప్లాట్ఫామ్ ఉందని చెప్పుకోలేకపోతే ఎట్లా? అందుకోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఓకేనా? సో ఇది తెలుసుకోండి. ఒక 10 minutes చూసుకోండి. చాలా వీడియోస్ చూస్తారు కదా, దీనిలో చూసుకోండి. ఒకవేళ మీకు గనక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. ఓకేనా? లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో వన్స్ మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే ఇక్కడ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అండ్ సర్క్యులర్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్డేట్ చేస్తూ ఉంటాము. ఓకేనా? మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మీరు ఒకవేళ నాకు డేటా కావాలి అని అనుకుంటే సో ఇక్కడ ఓకే, సో ఇది ఏదైతే ఉందో సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే అంటే డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. సో ఎలా ఉంటుంది? తెలంగాణ ఏ క్యాట్, ఏపీ ఏ క్యాట్, తెలంగాణ బీ క్యాట్, ఏపీ బీ క్యాట్, ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, ఆల్ ఇండియా కోటా ఉంటుంది. ఓకేనా? సో దీంట్లో నేను దేన్నో ఒక్కదాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటా. ప్రీవియస్ వీడియోలో తెలంగాణ గురించి చెప్పాను. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ డేటాని ఎగ్జాంపుల్గా తీసుకుంటా. ఓకేనా? సార్ ఏముంటాయి సార్ అని అంటే సో మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ క్యాట్ ఇక్కడ ప్లస్ సింబల్ మీద జస్ట్ క్లిక్ చేశారనుకోండి, ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్ ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, మార్క్ ప్రిడిక్టర్ ఇది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, ఏపీ మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ ఉంటుంది. అండ్ ఏపీ మెరిట్ డేటా ఉంటుంది 2021, 22, 23, 24, 25, 26కి సంబంధించి స్టార్ట్ అవ్వగానే అప్డేట్ అవుతుంది. అంటే ప్రీవియస్ 5 years డేటా మీ సీనియర్స్ వాళ్ళ సూపర్ సీనియర్స్ ఎవరెవరు ఏ రౌండ్లో ఎక్కడికి వెళ్ళారు క్లియర్గా చూసుకోవచ్చు. దాంతోపాటు టోటల్ అలాట్మెంట్ డేటా ఉంటుంది, కాలేజ్ వైజ్ డేటా. ఈవెన్ మీరు యూనివర్సిటీలోకి వెళ్ళి చెక్ చేసినా దొరకదు, ఈ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మీకు వాట్సాప్ గ్రూప్లో నేను చూస్తూ ఉంటాను, మెరిట్ లిస్ట్ ఇదండి, మీకు అలాట్మెంట్ డేటా ఇదండి, ఇదన్నీ వెతుకుతున్నారు కదా. సో ఈ డేటా అంతా మీరు చూసుకోవచ్చు. ఓకే, దాంతోపాటు అలాట్మెంట్ కౌంట్, కాలేజ్ వైజ్ ఎన్ని సీట్స్ అలాట్ అవుతున్నాయి రౌండ్ వైజ్ అది చూసుకోవచ్చు. కట్ ఆఫ్ మార్క్స్ ర్యాంక్స్ చూసుకోవచ్చు, కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ విత్ కట్ ఆఫ్ చూసుకోవచ్చు. అండ్ మ్యాపింగ్ రిపోర్ట్స్, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు కానీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరైనా వెళ్తున్నారో చూసుకోవచ్చు. ఓకేనా? సో ఈ వెబ్సైట్లో ఇది హైలైట్. సో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ కన్నడ కోటా టు మేనేజ్మెంట్ కోటాకి ఎవరు వెళ్తున్నారు అనేది కూడా చూసుకోవచ్చు. దాంతోపాటు ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్, బీడీఎస్ కాలేజ్ లిస్ట్, నేను ఇక్కడ ఆయుష్ కాలేజ్ లిస్ట్ అనేది పెట్టే ప్రయత్నం చేస్తాను. సో ఎస్పెషల్లీ నేను నేర్చుకున్నాను వెబ్సైట్ డిజైనింగ్. సో స్టూడెంట్స్కి ఏదో ఒకటి చేయాలని నేను ఒక మెంటర్ లాగానో అండ్ ఒక కన్సల్టెంట్ లాగానో ఉండాలనుకోవట్లే. నేను ఒక మెంటర్ విత్ టెక్నాలజీలో ఉండాలనుకుంటున్నా. ఓకేనా? అంటే స్టూడెంట్స్కి డేటా ఉండాలి, మనం గైడ్ చేయాలి, రెండు ఉండాలి. మెంటర్ ఎవరైనా అవుతాడు, కన్సల్టెంట్ ఎవరైనా అవుతారు, కానీ రెండు ఉండాలి. స్టూడెంట్స్కి ఆన్ టైంలో డేటా ఇవ్వాలనే ఉద్దేశం అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒకసారి మ్యాపింగ్ రిపోర్ట్ చూద్దాం. సో ఈ మ్యాపింగ్ రిపోర్ట్ ఎలా పనిచేస్తుంది సార్ అంటే ఆంధ్రప్రదేశ్ 2020 చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్ రౌండ్ 1 నుంచి తెలంగాణ చూద్దాం. తెలంగాణ ఎంబీబీఎస్ రౌండ్ 1కి ఎవరైనా ఉన్నారా, సో కామన్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా చూద్దాం. ఓకేనా? సో కామన్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు కామన్ స్టూడెంట్స్. ఎందుకు సార్ అంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లోకల్ అయి ఉంటారు, కానీ వీళ్ళ పేరెంట్స్ ఓకేనా, వీళ్ళ పేరెంట్స్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో చదువుకోవడం వల్ల వీళ్ళకు అన్రిజర్వ్ సీట్ కోటా ఉంటుంది. ఓకేనా? అన్రిజర్వ్ కోటా ఉంటుంది. సో యుఎన్ఆర్ కోటా ఉంటుంది. ఓకేనా? అన్రిజర్వ్ కోటా ఉంటుంది. సో క్యాండిడేట్ సో ఇక్కడ అలాటెడ్. ఓకేనా? కోనసీమలో అలాటెడ్, కానీ ఇక్కడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వచ్చింది కదా, ఈ క్యాండిడేట్ ఇక్కడ ఎందుకు ఉంటాడు? వచ్చి ఇక్కడే జాయిన్ అవుతాడు. ఓకేనా? సో నెక్స్ట్ రౌండ్లో ఈ 3 సీట్లు మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్లో వేకేటెడ్గా ఉంటాయని. సో ఈ క్యాండిడేట్ మీద క్లిక్ చేసి చూసారనుకోండి, క్లియర్ కట్గా కనబడుతుంది మనకు ఎక్కడ వచ్చింది ఏంటి, ఏ స్టూడెంట్. చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రౌండ్ 1లో వచ్చింది, కానీ రౌండ్ 3 వరకు ఎక్కడ ఉన్నారు? సిద్ధార్థ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్నారు, మనకి సిద్దిపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్నారు. ఓకేనా? సో ఇలా ఈ క్యాండిడేట్ ఎక్కడికి వెళ్ళారు అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఈ వెబ్సైట్ ఏం చెప్తుంది అంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ మెరిట్ లిస్ట్లోనో తెలంగాణ మెరిట్ లిస్ట్లోనో ఉంటే తెలంగాణ నుంచి ఇండియాలో ఎక్కడ జాయిన్ అయినా ఈ వెబ్సైట్ నుంచి మీరు తెలుసుకోవచ్చు. ఇది ఒకటి. ఓకేనా? సో నెక్స్ట్ ఇవన్నీ మాకు ఎందుకు సార్, అసలు మాకు కాలేజ్ వైజ్ కట్ ఆఫ్లు కావాలి, అది చూపెట్టండి అని అన్నారు అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ విత్ కట్ ఆఫ్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేసి సో మీరు కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ విత్ కట్ ఆఫ్ చూసుకోవచ్చు. 2025 ఎంబీబీఎస్ అండ్ ఆల్ రౌండ్స్, లేదా రౌండ్ వైజ్ కూడా చూసుకోవచ్చు. రౌండ్ వైజ్ లేదు నాకు ఒక కాలేజ్ కావాలనుకోండి, నారాయణ మెడికల్ కాలేజ్ లోకల్ సబ్మిట్. ఓకేనా? నారాయణ మెడికల్ కాలేజ్లో ఎంత కట్ ఆఫ్ వచ్చింది అని క్లియర్గా ఉంటుంది. ఓకేనా? సో 485 మార్క్స్, ఆల్ ఇండియా ర్యాంక్, స్టేట్ మెరిట్ ర్యాంక్. అదేవిధంగా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, SC1, SC2, SC3, దాంతోపాటు ST అండ్ ఈడబ్ల్యూఎస్.
ఈ విధంగా కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ డేటా కూడా చూసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక్కటే చూసుకోవచ్చా? మరి ఇంకేం చూడొచ్చు? మెరిట్ డేటా చూసుకోవచ్చు. ఓకేనా, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఏపీ మెరిట్ మీద క్లిక్ చేయండి. అసలు ప్రీవియస్ ఇయర్లో కాంపిటీషన్ ఎలా ఉంది, 2026లో ఎలా ఉండొచ్చు. ఓకేనా, సో ర్యాంక్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. 2025 రీజియన్, ఆల్ రీజియన్ ఫ్రమ్ మెరిట్ 1 నుంచి నేను ఒక 15,000 అలా తీసుకుంటున్నా. ఆల్ క్యాస్ట్ తీసుకుంటున్నా. ఓకేనా, ఆల్ క్యాస్ట్ తీసుకుంటే సో మనకు కంప్లీట్గా ఇక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్లో 2025లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ మెరిట్ ఏంటి, స్టేట్ మెరిట్ ఏంటి అని తెలుసుకోవచ్చు. ఓకేనా, సో నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా చెప్పాను కదా, మీ మార్క్స్ అనేవి ఆల్ ఇండియా ర్యాంక్ రావడానికి, ఆల్ ఇండియా ర్యాంక్ అనేది స్టేట్ ర్యాంక్ రావడానికి, స్టేట్ ర్యాంక్ అనేది క్యాస్ట్ ర్యాంక్ రావడానికి యూజ్ అవుతాయని. సో ఇలా మనకి ఎంతమంది డేటా ఉంది, మొత్తం 14,412 మెంబర్స్ అప్లికేషన్ చేశారు. ఓకేనా, సో లాస్ట్ ఇయర్లో స్టూడెంట్స్ చూద్దాం. 669 మార్కులకి ఆల్ ఇండియా ర్యాంక్ 19 వచ్చింది. ఓకేనా, ఆల్ ఇండియా ర్యాంక్ 19 వచ్చింది. ఇప్పుడు నేను ఒక 100 వరకు వస్తుంది అనుకుంటున్నాను సేమ్ మార్క్స్కి. ఓకేనా, 669కి 100 నుంచి ఒక 200 మధ్యలో రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే టాప్ ర్యాంకర్లు ఈ 15 మినిట్స్ టైంని చాలా ఎక్కువగా యూజ్ చేసుకున్నారు. ఓకేనా, సో ఇది టాప్ స్కోర్ మెరిట్లో ఆల్ ఇండియా ర్యాంక్ 19. ఓకేనా, ఈ క్యాండిడేట్ ఏయూలో ఓసీ మెయిల్ స్టేట్ ర్యాంక్. మరి ఈ క్యాండిడేట్ ఎక్కడ జాయిన్ అయ్యాడు చూద్దామా. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే క్యాండిడేట్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, కానీ ఆంధ్రప్రదేశ్లో సీట్ తీసుకోలేదు. ఎక్కడ తీసుకున్నాడు? ఎయిమ్స్ న్యూఢిల్లీలో సీట్ తీసుకున్నాడు. ఓకేనా, సో ఏముంది సార్, 19 ర్యాంకర్ కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేశారు. మరి 875 ర్యాంక్ అని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? మన స్టేట్ క్యాండిడేట్ అని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? మన స్టేట్ వాడు ఎక్కడ ఉన్నాడో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఒకవేళ మీరు వెతకాలంటే ఎంత టైం పట్టాలి? సో ఏపీ అలాట్మెంట్ డేటాని, ఆల్ ఇండియా కూడా అలాట్మెంట్ డేటాని, సో మెరిట్ లిస్ట్ని ఇవన్నీ కూర్చొని ఫిజికల్ చేయడం అవుతుందా? అవ్వదు కదా. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడో క్లియర్గా తెలుస్తుంది. ఎయిమ్స్ భువనేశ్వర్లో ఉన్నాడు, రౌండ్ 1లోనే రిపోర్ట్ చేసిండు. ఓకేనా, సో అట్లా అంటే ఈ క్యాండిడేట్ ఇంకా మనకు స్టేట్ మెరిట్లో ఉంటాడు, కానీ స్టేట్ వెబ్ ఆప్షన్లోకి రాడు. అంటే టాప్ 10 మెంబర్స్ మనకు కాంపిటీషన్ కానట్టే కదా. సో ఇలా తెలుసుకోవచ్చు. ఇది ప్రీవియస్ ఇయర్ డేటా. సార్ దీనివల్ల మాకు ఏం యూజ్ ఉన్నది సార్ అని అంటే 2025 వరకు కాంపిటీషన్ తెలుసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, 2026 స్టార్ట్ అయ్యే ముందే మెరిట్ లిస్ట్ వస్తుంది. ఓకేనా, సో మెరిట్ లిస్ట్ వస్తే దీంట్లో మీ ర్యాంక్ ఎంత, ఓసీ ర్యాంక్ ఎంత, ఓబీసీ ర్యాంక్ ఎంత. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ క్యాండిడేట్ ఏయూలో బీసీడీ కదా, ఏయూలో బీసీడీ, కానీ ఓవరాల్ ర్యాంక్ ఎంత, 10th ర్యాంక్. మరి ఈ క్యాండిడేట్ బీసీడీలో కేటగిరీ ర్యాంక్ ఎంత తెలియదు కదా. సో కేటగిరీ ర్యాంక్ ఎంత తెలుస్తుంది? కేటగిరీ ర్యాంక్ ఎంత? 2 ఉన్నారు. ఓకేనా, ఏయూలో బీసీడీలో 2 ఉన్నారు. ఎంత? టాప్ 10 మెరిట్లో. ఓకేనా, అదే ఈ క్యాండిడేట్ యొక్క ఏయూ మెరిట్ ఎంత? 5. మరి ఇది కరెక్ట్గా చెప్పిందా లేదా కనుక్కుందాం, తెలుసుకుందాం. ఓకేనా, టాప్ 10 మెంబర్స్ ఏయూలో 5 అన్నాం కదా, 1 2 ఓకేనా, 3 4 5. ఓకేనా, క్లియర్గా వచ్చేసింది కదా. టాప్ 10లో 5 ఏయూ వాళ్ళు ఉన్నారు. ఏయూ మెరిట్ 5 చూపెట్టింది కదా క్లియర్గా. వెబ్సైట్ క్లియర్గా చూపెట్టింది కదా. వెబ్సైట్ ఏమని చూపించింది? ఏయూ మెరిట్ 5 అని చూపెట్టింది. అదేవిధంగా ఏమని చూపిస్తుంది? ఏయూ బీసీడీ 2 అని చూపెడుతుంది. బీసీడీలు ఏయూ మెరిట్ బీసీడీ చూపిస్తుంది. ఎంతమంది ఉన్నారు ఏయూ మెరిట్లో? బీసీడీ 1, నెక్స్ట్ బీసీబీ ఉన్నారు, బీసీఏ ఉన్నాడు, బీసీడీ 2 చూపించింది కదా. అంటే క్లియర్గా మీకు కేటగిరీ ర్యాంక్ తెలిసిపోతుంది. సరే కేటగిరీ ర్యాంక్ ఎందుకు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 బీసీడీ సీట్స్ ఉన్నాయి ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనుకుందాం. ఓకేనా, నీ ర్యాంకు 20 అనుకున్నా కూడా నువ్వు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పైన ఎక్కడనో ఉన్న 10 మంది ఆల్ ఇండియా కూడా వెళ్ళిపోతారు కాబట్టి. లేదు నీ ర్యాంక్ 60 అనుకో, 10 ఆంధ్ర మెడికల్ కాలేజ్ సీట్లు ఉన్నాయి, మరి నీకు తెలుసు నీకు సీట్ వస్తుందా? ఉన్నవే 10 బీసీడీ, నీ ర్యాంక్ ఏమో బీసీడీలో 60, మరి నీకు వస్తుందా? సో కాబట్టి ఈజీగా అసలు ఎంతమంది బీసీడీ వాళ్ళు ఉన్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ మీరు ఇక్కడ సెర్చ్ చేసి బీసీడీ అని పెట్టేస్తే మనకు పిక్చర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఎంతమంది ఉన్నారు? 2189 మంది మొత్తం బీసీడీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఓకేనా, సో అదే ఓసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మొత్తం ఓసీ వాళ్ళు 3506 మంది ఉన్నారు. ఓకేనా, అట్లా మీ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకోవచ్చు. సో ఇది ఒక్కటే డేటానా సార్, ఇంకేం డేటా లేదా? ఉంది, ఇంకో డేటా ఉంది. ఏ డేటా? అలాట్మెంట్ కౌంట్. ఓకేనా, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ కౌంట్. సో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ కౌంట్ ఎక్కడ ఉంది? ఇక్కడ టోటల్ అలాట్మెంట్ డేటా మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు 2025 ఎంబీబీఎస్ అండ్ రౌండ్ 1 చెక్ చేస్తున్నాను నేను. రౌండ్ 1లో సో జిఎంసి గుంటూరు. ఓకేనా, మనకు
గుంటూరు మెడికల్ కాలేజ్లో అన్ని క్యాస్లకు కలిపి అలాట్మెంట్ డేటా కావాలి. ఎన్ని సీట్లు అలాట్ అయినాయి, ఎంతమంది డేటా వచ్చింది, మన ఒక స్కోర్ ఏంటి, సీట్ కేటగిరీ ఏంటి క్లియర్గా చెప్తుంది. ఓకేనా. ఎంతమందికి సీట్లు వచ్చినాయి ఫస్ట్ రౌండ్లో 211 మెంబర్స్ని ఫిల్ చేసిండు. ఓకేనా. 211 మందిని ఫిల్ చేసిండు. ఓకేనా. సో ఫస్ట్ క్యాండిడేట్ ఎవరు, 597 ఓసీ ఎస్సీ రీజియన్ అన్రిజర్వ్డ్ కోటాలో వచ్చింది. ఎస్వీ క్యాండిడేట్ సీట్ ఎందుకు వచ్చింది సార్ అంటే అన్రిజర్వ్డ్ కోటాలో వచ్చింది. ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, 1558. స్టేట్ మెరిట్ ఎంత, 18. రౌండ్ 1 అలాటెడ్. సో ఈ క్యాండిడేట్ మీద క్లిక్ చేస్తే సో ఈ క్యాండిడేట్ సంబంధించి మనకి ఎక్కడెక్కడ సీట్ ఉంది, ఎక్కడెక్కడికి వెళ్ళాడు అని కూడా కనిపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు ఎయిమ్స్ బీబీ నగర్లో సీట్ వచ్చింది, ఎక్కడ రౌండ్ 2లో. సో ఈ క్యాండిడేట్ ఇక్కడ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోయాడు. ఈ క్యాండిడేట్ మనకు సెకండ్ రౌండ్లో కనిపించాడు. ఓకేనా. 597 అనే క్యాండిడేట్ మళ్ళీ సెకండ్ రౌండ్లో లేడు, ఎందుకంటే ఎయిమ్స్ బీబీ నగర్కి వెళ్ళిపోయింది కాబట్టి. సో ఇలా మీరు కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ చూసుకోవచ్చు. ఓకేనా. మార్క్స్ వర్సెస్ ర్యాంక్ చూసుకోవచ్చు, మీ మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చిందని చూసుకోవచ్చు. ఓకేనా. ప్రీవియస్ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్కి ప్రీవియస్ ఇయర్లో 690 రాలేదు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో 690 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. ఓకేనా. 690 మార్క్స్ వచ్చినాయి అంటే 670 మార్క్స్ 2025లో వచ్చిన ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్ మ్యాప్ చేసుకోండి. ఓకేనా. నాకు 700 ప్లస్ వస్తున్నాయండి, 700 ప్లస్ వస్తున్నాయి. 686 ఆల్ ఇండియా ర్యాంక్ ఉంది కదా, ఆ ర్యాంక్ మ్యాప్ చేసుకోండి. అంటే ఇప్పుడు వచ్చిన మార్కుల కన్నా 580 మార్క్స్ వచ్చినాయి అంటే నాకు ర్యాంక్ ఎంత వస్తుంది, 560 మార్క్స్ దగ్గర ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఒక 20 మార్కులు 20 నుంచి 30 మార్కులు తగ్గించి మీ ర్యాంక్ను చూసుకోవడానికి ట్రై చేయండి. అలా మీకు ఈ వెబ్సైట్ అనేది ఒక ఫ్రెండ్లీగా యూజ్ అవుతుంది. ఇంతకు మించి మీకు ఎలా ఏం కావాలి, డేటా ఉంటుంది, అప్డేట్స్ వస్తూ ఉంటాయి, కట్ ఆఫ్లు చూసుకోవచ్చు, మీ పొజిషన్ చూసుకోవచ్చు, ఎక్కడెక్కడ ఉన్నారో చూసుకోవచ్చు, మ్యాపింగ్ రిపోర్ట్ చూసుకోవచ్చు, నెక్స్ట్ రౌండ్లో ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు, అదేవిధంగా బీ క్యాట్ కూడా చూసుకోవచ్చు. ఇంకేం కావాలి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి బీ క్యాట్ చూసుకోవచ్చు, అండ్ ఆల్ ఇండియా కూడా డేటా కూడా చూసుకోవచ్చు ఇక్కడనే. ఓకే. సో ఇలా ఈ వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ని మీకు యాక్సెస్ కావాలంటే మీరు 1000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మీ యొక్క మెయిల్ ఐడికి వచ్చేస్తుంది అనమాట. అక్కడ నుంచి చూసుకోండి. ఫ్రెండ్లీగా హెల్ప్ చేస్తుంది. ఒక 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఒక స్టూడెంట్కి మాత్రమే ఇది యాక్సెస్ ఉంటుంది, ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది కౌన్సిలింగ్ అయ్యేసరికి. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ మళ్ళీ యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పెట్టే 1000 రూపీస్ వాల్యూ ఎంతో చెప్తాను నేను, చూడండి. ఓకేనా. సో మీకు కంటెంట్ తెలుస్తుంది, డేటా తెలియట్లేదు అంటే ఇది యూజ్ అవుతుంది. ఓకేనా. ఒక 6 months వరకు యాక్సెస్ ఉంటుంది మీకు, అంటే కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు. దాని తర్వాత అవసరం లేదు కదా, అంటే 1 year అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి వరకు ఉందనుకోండి, 6 months 1000 రూపీస్ ఎంత పడుతుంది, 150 రూపీస్ దగ్గరలో కూడా పడట్లేదు. ఓకేనా. 150-160 రూపీస్ పడుతుంది, 160 రూపీస్, అంతకు మించి పడదు. ఓకే. సో ఇది మీరు తీసుకోవాలనుకుంటే ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే అవైలబుల్గా ఉంది. సో వేరే స్టేట్స్కి అప్గ్రేడ్ చేద్దాము, సో మీ సపోర్ట్ ఉంటేనే. ఓకే. సో వెబ్సైట్ మెయింటైన్ చేయాలన్నా, దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఎంతో కొంత సపోర్ట్ పేరెంట్స్ నుంచే కావాల్సి వస్తుంది. ఓకే. యూజ్ చేసుకోండి, ఒక 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.